కొంత వరకైనా అంటే రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు ఏముంటాయి ఏముండవు అనే విషయం పట్ల కొంత అవగాహన కలిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ప్రశ్నలు తర్వాత అండి, సమయం ఉంటే ఒకవేళ అయితే ఏంటంటే ఇంక చాలా విషయాలు వారు వదిలిపెట్టాలని చెప్పేసి వారే అంటున్నారు. కాబట్టి ఇప్పుడు న్యాయమూర్తులు ఉన్నారు, న్యాయమూర్తులు వారు వదిలిపెట్టినవి, వారు చెప్పదలుచుకున్నవి, మీరు కావాలనుకున్న విషయాలు కూడా వారు చెప్తారు. సో వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వారు సభను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పేసి. సభాధ్యక్షులు ఆచార్యులు హరినాథ్ గారు, మిత్రులు రామ్ లక్ష్మణ్ గారు, ఆచార్యులు మాడభూషి, సభలో ఉన్నటువంటి విశిష్టమైన ఎంతోమంది ఉన్నారు, వారందరికీ సభకు నమస్కారం. నాకు 2-3 కష్టాలు ఉన్నాయి. ఒకటి, 2 మైకులు చేతులు పట్టుకొని మాట్లాడడం. నాకు ఆ చేతులు పట్టుకొని మాట్లాడే అలవాటు లేదు. 2 సభలల్లో చేతికిస్తే నేను మాట్లాడను అని వెళ్ళిపోయినా నేను. సరే, ఆ పని ఇప్పుడు చేయదలుచుకోలేదు. రెండోది కూర్చొని మాట్లాడడం. కానీ 2 మైకులు ఉన్నాయి కనుక నిలబడి మాట్లాడలేను కనుక 2 మైకులు పట్టుకొని కూర్చొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. శ్రీధర్ అది ఇది అన్నాడు. అది ఇది మాట్లాడాల్సి ఉంటుంది కనుక నేను అది ఇది మాట్లాడతానని చెప్పి మాట్లాడండి ఆయన. నాకు అర్థమైంది ఏంటంటే అది చట్టపరమైన రాజ్యాంగపరమైన విశ్లేషణ, ఇది దానితో ముడిపడి ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి విశ్లేషణ. ప్రస్తుతానికి నేను దాని గురించే మాట్లాడతాను. చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పిండ్రు శ్రీధర్ కనుక చాలా క్లుప్తంగా ఆయన చెప్పని స్పృశించినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయేమో అనిపిస్తే ఆ 1-2 విషయాలు మాత్రం మీ ముందు ఉంచి తర్వాత సమయం ఉంటే మీకేమైనా సందేహాలు ఉంటే వాటికి జవాబు నేనేమైనా చెప్పగలిగి ఉంటే ఆలోచిద్దాం. అసలు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి చట్టపరమైన రాజ్యాంగపరమైన ప్రతిబంధకాలు ఏమన్నా ఉన్నాయా? ఆ విషయం మీద శ్రీధర్ కొంత విపులంగానే మాట్లాడిండు. ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజించి 2 రాష్ట్రాలు చేయాలన్నా 3 రాష్ట్రాలు చేయాలన్నా ఆ రాష్ట్రాన్ని విభజించేప్పుడే ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా ఏదైనా ఒక ప్రాంతంగా చేయాలన్నా అనేటువంటి విశేషమైనటువంటి అధికారం పార్లమెంటుకు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి పరిస్థితి. అయితే ఒక విషయం గమనించాలి మీరు ఇక్కడ. ఎందుకు ఇక్కడ ఇంత సులువుగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రం భారత సంవిధానం ప్రకారం సంవిధానం ద్వారా తనకున్నటువంటి కొన్ని విశిష్టమైన హక్కులు కొన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ ఒక రాష్ట్రాన్ని విభజించడానికి ఇంత సులువుగా ఎందుకు ఆలోచించిండ్రు రాజ్యాంగ పెద్దలు రాజ్యాంగ నిపుణులు అంటే చాలా కాలం తర్వాత అంటే ఎప్పుడో ఆ మౌర్య సామ్రాజ్యం తర్వాత ఇప్పుడున్నటువంటి భారతదేశం ఎప్పుడు లేదు. తర్వాత స్వాతంత్రం రాగానే మనకు ఉన్నటువంటి అన్నిటికన్నా అతిపెద్దమైన క్లిష్టమైనటువంటి సవాళ్ళలో ఆ మిగతా విభిన్న ప్రాంతాలు విభిన్న రాజ్యాలు విభిన్నమైనటువంటి రాజకీయ వ్యవస్థలు వాటన్నిటినీ ఒక చట్టం కింద ఒక అధికారం కింద ఒక రాజ్యాంగం కింద తీసుకురావడం చాలా కష్టమైనటువంటి పనితో కూడుకున్నటువంటి పని. అది సాధించిన తర్వాత రాజ్యాంగ నిపుణులు చాలా దూరదృష్టితోటి అనుకున్నది ఏమిటంటే
అవిభాజ్యమైన దేశం ఎప్పుడైనా విభజించేటువంటి రాష్ట్రాలు, అదే ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ అండ్ డిస్ట్రిక్టబుల్ యూనిట్స్. అది ఎందుకొరకు అంత సులువైందంటే అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో కెనడాలోనో ఉన్నటువంటి ద్వంద్వ పౌరసత్వం మనకు లేదు. మనం అందరం భారత పౌరులం. ఆంధ్రప్రదేశ్ పౌరులు, తమిళనాడు పౌరులు, తెలంగాణ పౌరులు, ఆంధ్ర పౌరులు. ఇదొక తీరుగా మీరు అడిగినటువంటి సమస్యకు కొంతవరకు జవాబిస్తుంది. ఉన్నోళ్ళంతా ఇక్కడ పోతారా? పొమ్మనేటువంటి అధికారం మీకు ఎవరికి లేదు. ఇక్కడ ఉన్నోళ్ళని పోయండి, రాజ్యాంగం సమ్మతించదు దానికి. ఇక్కడ ఉన్నోళ్ళని వెళ్ళిపోతారా? ఇటువంటి సమస్యలు ఏవి ఉండకూడదని దాన్ని చాలా సులువుగా ఎప్పుడైనా ఏ రాష్ట్రాన్నైనా విభజించి ప్రజల మనోభీష్టానికి, ప్రజల యొక్క అవసరాలకు ఒక రాష్ట్రాన్ని విభజించడం రాజ్యాంగాన్ని సవరించాల్సినటువంటి అవసరం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకొరకు రాజ్యాంగ సవరణ అనేది అసలు ఎక్కడ ఎవరు ఊహించినటువంటిది. కొంతమంది మేధావులు ఆ సమస్యను లేవనెత్తుతున్నారు. దానికి ప్రాతిపదిక ఏమిటి, ఎందుకు ఆ సమస్యను లేవనెత్తున్నారు అయితే నాకైతే అర్థం కాని విషయం. మీరు అయితే అమెరికాలో ఏమిటి, ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులు ముట్టుకోవాలన్నా ఆ రాష్ట్రం యొక్క సమ్మతి కావాలి, ఆ రాష్ట్రం యొక్క అనుమతి కావాలి. ఇక్కడ ఒక రాష్ట్రాన్ని విభజించడానికి శాసనసభ కేవలం తమ అభిప్రాయం మాత్రమే చెప్పడానికి వీలుంది. ఆ అభిప్రాయం అనుకూలమైన, సానుకూలమైన, ప్రతికూలమైన ఏమైనా అది పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారాన్ని, అంటే చట్టం ద్వారా రాష్ట్రం ఏర్పాటు చేసేటువంటి అధికారం పార్లమెంటుకు ఉండే ఉంటుంది. రెండవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ప్రత్యేకమైనటువంటి అధికరణం కింద ఆర్టికల్ 371 371D ఉంది కనుక ఆ 371Dని సవరించేంత వరకు పార్లమెంటు ఆర్టికల్ 3 ద్వారా చట్టం చేసి రాష్ట్రాన్ని విభజించడానికి వీలు లేదు అనేటువంటిది ఒక వాదన. దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆర్టికల్ 371D ఈ రాష్ట్రాన్ని విభజించలేదు, ప్రాంతాలుగా విభజించలేదు, జోన్స్గా విభజించలేదు. కేవలం రాష్ట్రపతికి అధికారం ఇచ్చింది రెండు విషయాలలో. 371 doesn't divide the state into zones even for the purposes of employment and educational opportunities. It merely authorizes the president to make such a provision. If at all, what is required is withdrawal of the presidential order, which is by an executive act. ఇంత సులభమైనటువంటి విషయానికి ప్రతిరోజు రాత్రి పగలు నేను ఎక్కడున్నా, ఇక్కడున్నా, అక్కడున్నా ప్రతి ఒక్కటి అడగడం ఏమిటంటే, సార్ 371 ఉంది కదా, 371D ఉంది కదా, మరి 371D ఉంటే ఒక ప్రత్యేకమైనటువంటి అధికరణం ఉంది కదా, మరి అది ఉండగా ఆర్టికల్ 3 అధికారం కింద పార్లమెంటు చట్టం చేయవచ్చునా? ఆర్టికల్ 3కు రాష్ట్రాన్ని విభజించే పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారానికి 371Dకి ఎలాంటి సంబంధం లేదు. 1956లో రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు ఒక విషయం గమనించాలి. మనకు తెలంగాణ రీజనల్ కమిటీ ఎట్లయితే ఇచ్చిండ్రో అప్పుడు బాంబే రాష్ట్రం ఉన్నది, గుజరాత్ రాష్ట్రం ఏర్పడలేదు. ఆ బాంబే రాష్ట్రానికి కూడా సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అధికరణ రాజ్యాంగంలో ఉంది. ఏమని? ఫర్ మేకింగ్ ఏ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ మరాఠ్వాడా రీజన్, విదర్భ రీజన్ అండ్ సౌరాష్ట్ర రీజన్.
సౌరాష్ట్ర రీజియన్లో గుజరాత్ కాదు, ఎందుకంటే గుజరాత్ లేదు అప్పుడు, గుజరాత్ 60లో వచ్చింది. అయితే 1960లో గుజరాత్ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు ఈ సమస్యను ఎవరో కొంతమంది ఇటువంటి మేధావులే లేవనెత్తారు. ఆ సమస్యను కూలంకషంగా పరిశీలించి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఆర్టికల్ 3, 2, 4 ద్వారా ఒక రాష్ట్రాన్ని విభజించేటువంటి పార్లమెంటుకు ఉండేటువంటి అధికారం ఏ విధంగా కూడా, అంటే ఏ తీరుగా చూసినా అటువంటి అధికారం పార్లమెంటు ఉన్నటువంటి అధికారాన్ని ఆపలేవు. ఇంకొక మేఘాలయకు సంబంధించి, మేఘాలయ అస్సాంలో ఒక జిల్లా, ఖాసీ హిల్స్ అనేది ఒక జిల్లా. ఆ ఖాసీ హిల్స్లో అంతా ఉండేవాళ్ళు షెడ్యూల్ తెగలవాళ్ళు. వాళ్లకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన కమిటీ, అంటే ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వారితోటి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ, దానికి కొన్ని శాసనం చేసేటువంటి అధికారాలు చేయడానికి రాజ్యాంగ సవరణ చేసి మేఘాలయ వాజ్ క్రియేటెడ్ ఏ స్టేట్ విత్ ఇన్ ఎ స్టేట్. దాన్ని అప్పుడు ఏమన్నారంటే, అది రాజ్యాంగంలో లేదు ఆ భాష కానీ అన్నారు వాళ్ళు, ఏ మినీ స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ అన్నారు. అయితే మరి మేఘాలయ రాష్ట్రం 1971లో ఏర్పాటు అయ్యేటప్పుడు మళ్ళీ రాజ్యాంగ సవరణ కావాలన్నా? రాజ్యాంగ సవరణ చేస్తే ఎందుకొరకంటే మేఘాలయ ఇప్పటికే ఒక స్టేట్గా ఉంది కనుక, ఒక రాష్ట్రంగా ఉంది కనుక మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుందా అనేటువంటి సమస్య ఉత్పన్నం అయినప్పుడు రాజ్యాంగ సవరణ అవసరం లేదు. అది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి అధికారాలు ఒక తెగవారికి ఇవ్వడానికి చేసినటువంటి ప్రకరణ, అందుకొరకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు అని చెప్పడం జరిగింది. ఇది 371(d)కు సంబంధించినంత వరకు. ఇక అతి క్లిష్టమైన సమస్య, ఒక ప్రశ్న, అంటే నన్ను ఇతరులు అడిగిన ప్రశ్న, ఆ ప్రశ్నలని ఒకచోట చేర్చి నేను ఇచ్చేటువంటి జవాబు అదే మీ ముందు ఉంచే. నేను హైదరాబాదును ఉమ్మడి రాజధాని చేయడానికి ఏం చేయాల్సి ఉంటుంది? అంటే దయచేసి ఉమ్మడి రాజధాని చేయడానికి ఏం చేయాలని అంటే ఉమ్మడి రాజధాని చేయమని నేను చెప్పడం లేదు. ఆయన అది ఇది కలిపి మాట్లాడి కనుక నేను ఇది మాట్లాడుతున్నాను, అదే మాట్లాడుతున్నాను. దాంట్లో అంతర్భాగం ఏమిటంటే, రాష్ట్రాన్ని విభజించేప్పుడే హైదరాబాదును కేంద్ర ప్రాంత పాలితంగా చేయొచ్చునా? పార్లమెంటుకు అధికారం ఉందా? పార్లమెంటు ఒకవేళ తలుసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా ప్రకటించేటువంటి అధికారం, సర్వాధికారం పార్లమెంటుకు ఉన్నది. అయితే సమస్య అంత ఏమిటి? అప్పుడు హైదరాబాదుకు కేవలము తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే హైదరాబాదు రాష్ట్ర రాజధానిగా ఉండజాలి. దానికి ఒక ఉదాహరణ పంజాబ్ రాష్ట్ర విభజన. పంజాబ్ రాష్ట్రం విభజించినప్పుడు కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్కు, కొన్ని ప్రాంతాలనేమో హర్యానాగా, కొన్ని ప్రాంతాలనేమో పంజాబ్గా ప్రకటించింది. అప్పుడు ఇదే సమస్య ఉత్పన్నమైతే చండీగఢ్ను కేంద్ర ప్రాంత పాలితంగా చేసి అక్కడ ఒక అడ్మినిస్ట్రేటర్ త్రూ ది లెఫ్టినెంట్ గవర్నర్, అక్కడ ఉండేటువంటి ఆ రెండు రాష్ట్రాలకు ఉండేటువంటి గవర్నరే లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా పనిచేస్తాడు.
రెండవ తరహా కేంద్ర ప్రాంత పాలితాలు ఏమిటి అంటే ఇవేమో దమన్, దియు, చండీగఢ్, ఇవి అక్కడ శాసనసభలు, ముఖ్యమంత్రి, మంత్రులు ఉండరు. ఇప్పుడు ఒక కేంద్ర ప్రాంత పాలితం ఉన్నది, ప్రాంతం పాండిచేరి. ఇంతకుముందు మిజోరాం, ఇంతకుముందు అరుణాచల్ ప్రదేశ్, ఇంతకుముందు మేఘాలయ, అంతకుముందు త్రిపుర కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నప్పుడే అక్కడ అసెంబ్లీలు ఉన్నాయి, ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. కానీ శాసనం చేసేటువంటి సర్వాధికారం కొంతవరకు ఆ అసెంబ్లీలో చేతులు, ఆ శాసనసభల చేతిలో ఉన్నప్పటికీ పార్లమెంటుకే సర్వాధికారాలు ఉంటాయి. అదొక మోడల్. మూడవ మోడల్ ఏమిటి? ఢిల్లీ మోడల్. చిక్ అంతా అక్కడ ఉన్నది. ఇప్పుడు ఏమడుగుతున్నారు అడిగేవాళ్ళు? హైదరాబాదులో మా పరిస్థితి ఏమిటి అని అడిగేవాళ్ళు ఏమడుగుతున్నారు? రెండు విషయాలలో, ఒక ముఖ్యమైనటువంటి విషయాల్లో ఒక చర్చ లేవదీశారు వాళ్ళు. ఆ చర్చ సమంజసమా కాదా అది ఎప్పుడో తర్వాత మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు మాట్లాడుతున్నది. కానీ నేను ఇది మాట్లాడకుండా అదే మాట్లాడుతున్నా కనుక ల్యాండ్, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్. ఆ విశేషమైనటువంటి అధికారాలు గవర్నర్కి ఇవ్వచ్చున? రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప ఆర్టికల్ 3 ప్రకారం చేసేటువంటి చట్టం ద్వారా అటువంటి ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు. ఢిల్లీలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నటువంటి ఢిల్లీలో ఈ భూములు, లా అండ్ ఆర్డర్ చాలా అత్యంత విలువైనటువంటివి, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, దేశానికి రాజధాని. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర శాసనసభకు దీని మీద అధికారం ఇస్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని ఊహించి రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటుకు అధికారం ఇచ్చిండ్రు ఆ రెండు విషయాల గురించి చట్టాలు చేయడానికి. ఎందుకొరకంటే ల్యాండ్, లా అండ్ ఆర్డర్ ఆర్ ద స్టేట్ సబ్జెక్ట్స్. రాజ్యాంగాన్ని సవరణ చేయకుంటే ఆ రెండు విషయాలలో పార్లమెంటుకు కూడా చట్టం చేసేటువంటి అధికారం లేదు. పార్లమెంటుకు చట్టం చేసి ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి అధికారం కావాలంటే రాజ్యాంగ సవరణ కావాలి. ఒక చిన్న సవరణ, రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ నిజమే, కానీ దట్ కాంట్ బి లెస్ దెన్ half of the majority of that house. ఆ రోజు 100 మంది ఒకవేళ 100 కోరం అయితే 51 కూర్చుంటే రాజ్యాంగ సవరణ కాజాలి. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఒకటైనా మోర్ దెన్ హాఫ్ 554 ఉంటే కనీసం 275 ఆర్ ఎంత అవుతుందో అది 278, 273 ఉండాలి. రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఆ రెండు అధికారాలు, చట్టం చేసేటువంటి అధికారం, వాటిని అమలు చేసేటువంటి అధికారం పార్లమెంటుకు ఉండదు. నిన్న ఒక చోట ఇట్లే చర్చ వచ్చింది. చర్చ వస్తే ఇంకేదైనా చేయగలుగుతారా? పొలిటికల్ అరేంజ్మెంట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. జెంట్ల్మెన్స్ అగ్రిమెంట్ లేకుండానా? అది ఏమైంది వేరే సంగతి. వాళ్ళు తుంగలు దొక్కితే ఇప్పుడు మీరు జెంట్ల్మెన్స్ అగ్రిమెంట్ చేసుకొని మీరు తుంగలు దొక్కుతాం, అది ఇచ్చి పెట్టండి, మీరు ఆ పక్కకు పెట్టండి. పొలిటికల్ అరేంజ్మెంట్ వేరు. కాన్స్టిట్యూషనల్లీ
జాయింట్ క్యాపిటల్ కావాలంటే మినిమమ్ ఈజ్ ఇట్ మస్ట్ బి యూనియన్ టెరిటరీ, వాట్ ఎవర్ మోడల్, టైప్ 1, టైప్ 2, టైప్ 3, వాట్ ఎవర్ మోడల్. యూనియన్ టెరిటరీ లేకుండా కామన్ క్యాపిటల్ అనేటువంటి సమస్య రానే రాదు. ఇంకొక ప్రశ్న, కామన్ క్యాపిటల్ కొంతకాలం వరకు మాత్రమే ఉండాలంటే చట్టంలో ఆ కాలాన్ని నిర్దిష్టంగా చేర్చవచ్చునా? ఆర్టికల్ 371, అప్పుడు ఇంకా పార్ట్ బి, పార్ట్ సి స్టేట్స్ ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆర్టికల్ 371లోనే పెట్టుకున్నారు. అప్పుడు దాన్ని అమెండ్ చేయకముందు ఆర్టికల్ 371లో పెట్టుకున్నారు. ఒక 10 సంవత్సరాల వరకు పార్ట్ బికి సంబంధించినంత వరకు రాష్ట్రపతికి విశేషమైనటువంటి అధికారాలు, సూచనలు, అంటే అమలు చేయగలిగినటువంటి, అమలు చేసేటువంటి బాధ్యత ఉన్నటువంటి సూచనలు ఇచ్చే అధికారం రాష్ట్రపతికి, పార్లమెంటుకు ఇచ్చారు. అట్లాగే యూనియన్ టెరిటరీ చేసేటప్పుడు ఒక 5 సంవత్సరాల వరకు ఇది యూనియన్ టెరిటరీ ఉండగలుగుతుందా, ఆ 5 సంవత్సరాలని శాసనంలో రాసుకోవచ్చునా అంటే రాసుకునేటువంటి అవకాశం మాత్రం ఉంది. అంతే తప్ప యూనియన్ టెరిటరీ చేయము, రాజ్యాంగాన్ని సవరించము, భూముల విషయం, శాంతి భద్రతల విషయం గవర్నర్ గారికో లేకపోతే ఆయన స్నేహితులకో ఇంకెవరికో డీజీపీ గారికో ఒప్పజెప్పండి అంటే రాజ్యాంగం సమ్మతించదు. ఇది కూలంకషంగా నాకు అర్థమైనటువంటి రాజ్యాంగ పరిస్థితులు. దీని మీద ఏమన్నా అధ్యక్షులు మిమ్మల్ని అనుమతిస్తే, ఏదైనా సమయం ఉంటే, ఏదన్నా అడిగితే, మీ మనసులో ఏదైనా ఉంటే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మెనీ థ్యాంక్స్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. నేను చర్చకు పెట్టే ముందు ఒక రిక్వెస్ట్ నేను ఆల్రెడీ చేసి ఉన్నా. ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో వారు చేయెత్తే నేను ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఏంటంటే అందరికీ వినపడుతుంది, బయట ఉన్న వాళ్ళకు కూడా చెప్పేది కూడా వినడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను ఈ డివిజన్కు సంబంధించిన, అంటే మొదలు వాళ్ళు మాట్లాడినారు కాబట్టి దానికి సంబంధించిన 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఒకటి ఏంటంటే ఫైనాన్స్కు సంబంధించినటువంటి డివిజన్లో వాళ్ళు ఎవరికి ఎంత ఇస్తారు అని అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మద్రాస్ నుంచి, నాకు తెలిసినంత వరకు మద్రాస్ నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు అక్కడ వాన్సూ కమిషన్ అని వేసినారు. ఆ వాన్సూ కమిషన్ వర్క్డ్ అవుట్ ది డీటెయిల్స్. అప్పుడు తీసుకున్నది, ఇప్పుడు నాకు సరిగా గుర్తుంటే ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ప్లాన్ పీరియడ్ తీసుకున్నారు. ప్లాన్ పీరియడ్లో ఏ ప్రాంతం నుంచి, అంటే రాష్ట్రాలుగా ఏర్పడే ప్రాంతాల నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత స్పెండ్ చేసినారు, రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్, దాని ప్రకారంగా ఏ ప్రాంతంలో ఎంత ఖర్చు చేసినారనే దాన్ని తీసుకుని దాని ప్రకారంగా వీళ్ళకి ఇంత వస్తుంది, వాళ్ళకి అంత వస్తుందని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అది రావడానికి ముందు వాన్సూ కమిషన్ ఇంకా రానేలేదు. టంగుటూరి ప్రకాశం ఆయన ఏమంటే మాకు 20 కోట్లు వస్తాయి అన్నాడు. ఆయన 20 కోట్లు వస్తాయి అన్నాడు. ఆయన 20 కోట్లు వస్తాయంటే సరే కమిషన్ విల్ లుక్ ఇన్ టు ఇట్ అని మెటీరియల్ అంతా కమిషన్ దగ్గర పెట్టిన తర్వాత కమిషన్ వర్క్డ్ అవుట్ ది రెవెన్యూ ఫ్రమ్ ఆంధ్ర, ది రెవెన్యూ ఫ్రమ్ ద రిమైనింగ్ మద్రాస్ ప్రావిన్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్ బోత్ ద రీజన్స్. అప్పుడు ఏం డిసైడ్ చేసినారని అంటే ఆంధ్ర ప్రాంతానికి 2 కోట్లు ఇవ్వాలి మద్రాస్ ప్రభుత్వం. 20 కోట్లు ఈయన అడిగితే ఆయన 2 కోట్లు ఎప్పుడు ఇచ్చిన, అంటే అప్పటి లెక్క ప్రకారంగా, అప్పటి వాల్యూ ప్రకారంగా ఈరోజు ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు మనం ఆలోచించుకోవాలి. అయితే ఏంటంటే మనం డిమాండ్ చేసినట్టుగా ఇవ్వరు. అయ్యా మా కాంట్రిబ్యూషన్ ఇంత ఉంది కాబట్టి మీరు ఇవ్వండి అని చెప్పేసి అనడానికి వీల్లేదు. అసలు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఇప్పుడు ఏంటంటే యాన్యువల్
బడ్జెటరీ ఇయర్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఇయర్ మట్టుకే చూస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో మనకు వచ్చినటువంటి ట్యాక్సెస్ ఎంత, ఒక కట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకుని వాటిని ఎక్కడ ఎట్లా స్పెండ్ చేసినారు, మిగిలింది ఎంత, ఎవరికి ఎంత రావాలనేది ఆ సంవత్సరానికి డిసైడ్ చేస్తారు. తర్వాత మనం ఏం ట్యాక్సులు వేసుకుంటాం, వాళ్ళు ఏం ట్యాక్సులు వేసుకుంటారు అనే విషయం ఏదైతే ఉందో అది లెఫ్ట్ టు ది రెస్పెక్టివ్ అసెంబ్లీస్. రెండో విషయం ఏంటంటే ఇది ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు అవి అంటే, ఒకటి ఏంటంటే పాపులేషన్ బేసిస్ మీద, రెండవది ఏరియా, వాట్ ఈస్ ద ఏరియా అంటే తెలంగాణ ఒకవేళ రాష్ట్రం ఏర్పడితే మన ఏరియా ఎంత, మన పాపులేషన్ ఎంత. మూడవది ఏంటంటే ఎఫిషియన్సీ అని ఒక ప్రిన్సిపల్ ఇది, దాంట్లో ఆ రెండు ప్రిన్సిపల్స్ నాకు సరిగ్గా తెలియవు కానీ ఎఫిషియన్సీ అని ఒకటి ఉంది. నాలుగవది ఐ ఫర్గాట్, యూ ఫర్గివ్ మీ ఫర్ దాట్. ఈ 4 ప్రిన్సిపల్స్ని ఆధారం చేసుకొని ఈ రెవెన్యూస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని నాకు తెలిసినంత మట్టుకు నేను మీకు చెప్తున్నాను. రెండో విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, రాష్ట్ర ఉద్యోగులు. రేపు పొద్దున 2 రాష్ట్రాలు ఏర్పడితే ఏ నిష్పత్తిలో ఉద్యోగులు ఆ పక్క ఈ పక్క ఉంటారు, పెడతారు, ఎవరు పెడతారని అంటే, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు 60% అటు పోవాలని అంటే ఆప్షన్ ఇస్తారు. మీరు ఎవరు పోతారు అక్కడికి, ఎవరు ఇక్కడ ఉంటారు, లేకపోతే ఎవరు తెలంగాణకు వెళ్తారు, ఎవరు ఆంధ్రాకు వెళ్తారు. అడిగిన దాని ప్రకారంగా ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు ఆప్షన్ ఇస్తారు. ఆప్షన్ అంటే దేని వైజ్ ఉంటుంది, క్యాడర్ వైజ్గా ఉంటుంది, కేటగిరీ వైజ్గా ఉంటుంది. క్లరికల్ పోస్ట్ నుంచి మొదలు పెట్టుకోక, క్లరికల్ కూడా కాదు, నేను అనుకో 4th క్లాస్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మీకు టాప్ అథారిటీ వరకు కూడా ఆ రకంగానే జరుగుతుంది. జరిగిన తర్వాత సపోజ్ 90% వాంట్ టు రిమైన్ ఇన్ తెలంగాణ, నాకు ఆప్షన్ ఇక్కడ ఇవ్వండి అని అడిగినారు అనుకోండి, హైదరాబాద్ ఇక్కడ ఉంది, ఇండ్లు ఇక్కడ కట్టుకున్నాము, ఆస్తులు ఇక్కడ సంపాదించుకున్నాము, మా పిల్లల ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడనే ఉండదలుచుకున్నాము అని అంటే 90%కి ఇచ్చే అవకాశం ఉండదు. ఒక బియాండ్ ఏ పాయింట్ యూ కెనాట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ ఫెసిలిటీ. అప్పుడు ఏం చేస్తారనంటే వీళ్ళంతా అడిగిన వీళ్ళని ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని పంపించాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలా అనే దాంట్లో జూనియర్ మోస్ట్ క్యాడర్, జూనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ ఎనీ క్యాడర్ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్ ఈజ్ టేకన్ అవుట్. తర్వాత నెక్స్ట్ జూనియర్, నెక్స్ట్ సీనియర్, ఈ రకంగా డిపార్ట్మెంట్ వైజ్గా, క్యాడర్ వైజ్గా తీసి వాళ్ళని అలాట్ చేస్తారు. చేస్తే దాంట్లో తెలంగాణ ఉద్యోగులు కూడా అటు పోవచ్చు. అప్పుడు ఏంటంటే ఈ 6 పాయింట్ ఫార్ములా ఇదంతా పనిచేయదని నా ఉద్దేశం అది. ఎందుకంటే దట్ విల్ బికమ్ డిఫరెంట్ యాజ్ ఫార్ యాజ్ ద డివిజన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇస్ కన్సర్న్. కాబట్టి ఆ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జూనియర్ మోస్ట్గా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగి, తెలంగాణలో పుట్టి తెలంగాణ వాడు, నేను లోకలు, నేను ముల్కి, నేను మెదక్ జిల్లాలో పుట్టినా, ఈ పలాని ఊర్లో పుట్టినా కాబట్టి నన్ను ఇక్కడనే ఉంచాలనేటువంటి క్లెయిము అప్పుడు పని చేయదని నా ఉద్దేశం. ఈ విషయంలో అని అంటే ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటే వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది ఐ లెఫ్ట్ టు ది పీపుల్ హు ఆర్ నాలెడ్జబుల్ అబౌట్ ఇట్. మూడో విషయం ఏంటంటే ఇది రాజ్యాంగపరమైనటువంటి అంశం. ఈ రాజ్యాంగ